మెటీరియల్ పర్చేజ్ చేస్తాం. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ క్వాలిటీస్ అండ్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్. సో ఇక్కడ మనం ఎలాంటి ఐటమ్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే మనం బడ్జెట్ ఒకటి అనుకుని ఇంకొక రకమైనటువంటి ఐటమ్ కొనటం వల్ల బడ్జెట్ పెరిగిపోతుంది. అది మళ్ళీ మనకి ఆటంకం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి ఐటమ్ మనం ముందుగానే ఆలోచించుకోవాలి. దానికి సంబంధిత కొటేషన్స్ ఎవరైతే అప్రోప్రియేట్ వెండర్స్ ఉన్నారో వారి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. ఆ కొటేషన్స్ని సరిచూసుకోవాలి. అంటే వీ హ్యావ్ టు కంపేర్ ది కొటేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ వెండర్స్. ఈ కొటేషన్స్ కంపారిజన్ అయిన తర్వాత సేమ్ క్వాలిటీ మెటీరియల్, అంటే వాట్ ఎవర్ ది అప్రోప్రియేట్ క్వాలిటీ వీ హ్యావ్ డిసైడెడ్ టు యూజ్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది ఫైనలైజ్ చేసుకుని అది ఎవరి దగ్గర తక్కువ ధరకు దొరుకుతుందో చూసుకుని తీసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఈ విషయంలో జనరల్గా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. అదే చిన్న ప్రాజెక్ట్ అయితే కనుక ఒక సైట్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో వారు ఈ విషయంలో చాలా కీలకంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది.